Good morning, students. This is Captain Dr. N. Ramakrishna, Professor of Mathematics, Mrs. Seveni College, Visakhapatnam, Andhra Pradesh. So today's lesson is the sequences part 1. This is exclusively for second BSc Mathematics students. Sum 4. ఈ సెమిస్టర్ 4లో రియల్ అనాలిసిస్ అనే ఒక పార్ట్ ఉంది. కంప్లీట్గా సెకండ్ సెమిస్టర్ అంతా పేపర్ అంతా రియల్ అనాలిసిస్ అంటాం. దీనిలో 5 యూనిట్లు ఉన్నాయి. సీక్వెన్సెస్, ఇన్ఫైనైట్ సిరీస్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డెరివేటివ్స్, రీమాన్ ఇంటిగ్రేషన్. ఈ రియల్ అనాలిసిస్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. దీనిలో ఈ సీక్వెన్సెస్ పార్ట్ 1లో మనం కొన్ని థియరమ్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. కన్వర్జెంట్కి బౌండెడ్కి మధ్య ఉన్న రిలేషన్, శాండ్విచ్ థియరం, కాషిస్ ఫస్ట్ థియరం అండ్ లిమిట్స్, దాని మీద బేస్ అయ్యి ఇంకొక థియరం. ఈ 4 క్వశ్చన్లకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏ క్వశ్చన్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానో ఆ క్వశ్చన్కి సంబంధించిన డెఫినేషన్స్, కాన్సెప్ట్ ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. సో లెట్ us స్టార్ట్ అట్ ఫస్ట్ క్వశ్చన్. ప్రూవ్ దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ ఈజ్ కాన్వర్స్ టు జస్టిఫై యువర్ ఆన్సర్. ఇక్కడ ఈ క్వశ్చన్లో గుర్తుపెట్టుకుంటే కన్వర్జెన్స్, బౌండెడ్ అనే 2 టర్మ్స్ కనబడతాయి. వాటి గురించి ముందు మనం చెప్పుకుందాం. కన్వర్జెంట్ అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ అన్నది కన్వర్జెంట్ అవ్వాలంటే లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయితే చాలు. సో దాన్ని ఎలాబరేట్గా చెప్పుకోవాలంటే డెఫినేషన్, ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ m such that modulus of Sn minus l less than epsilon for every n greater than or equal to m. అంటే ఇక్కడ m అనే ఒక పాజిటివ్ ఇంటిజర్ కన్నా పెద్దవన్నీ వాటికి మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ లెస్ దెన్ ఎప్సిలాన్ అనేట్టుగా ఉన్నట్లయితే ఎప్సిలాన్ అన్నది ఇక్కడ స్మాలెస్ట్ పాజిటివ్ రియల్ నెంబర్. ఈ రెండిటికి ఎంత టర్మ్కి ఎల్కి మధ్య చాలా తక్కువ డిఫరెన్స్ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ అప్రోచెస్ అంటాం. అంటే ఇక్కడ సీక్వెన్స్ Sn అనేది లిమిట్ అప్రోచెస్ అవుతుంది. దాన్నే కన్వర్జెంట్ అని అంటాం. రెండోది బౌండెడ్ అంటే K1, K2 అనే 2 రియల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు K1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn లెస్ దాన్ ఈక్వల్ టు K2 అయితే అప్పుడు సీక్వెన్స్ Sn-ని బౌండెడ్ అని అంటాం. Now we will begin with the theorem. Every convergent sequence is bounded. Sequence Sn అనేది కన్వర్జెంట్ టు రియల్ నెంబర్ L తీసుకోండి. డెఫినేషన్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ m such that modulus of Sn minus l less than epsilon for all n greater than or equal to m. సో ఆ డెఫినేషన్ ఇక్కడ రాసియాలి. మాడ్యులస్ ఆఫ్ x లెస్ దాన్ 2 అంటే అర్థం ఏంటంటే -2కి 2కి మధ్యలో x ఉంటుంది. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే Sn మైనస్ l అన్నది మైనస్ ఎప్సిలాన్కి ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఉంటుంది అని. ఈ ఇన్ఈక్వాలిటీలో త్రూ అవుట్ L కలిపియండి. L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఎవ్రీ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m అని. ఇక్కడ మనం ఏం చేస్తామంటే S1, S2, S3 అండ్ సో ఆన్ L మైనస్ ఎప్సిలాన్లో ఏదైతే మినిమం ఉంటుందో దాన్ని K1 గాను, S1, S2 అండ్ సో ఆన్ L ప్లస్ ఎప్సిలాన్లో ఏది మ్యాక్సిమం అయితే అది K2 గాను మనం చూజ్ చేసుకోవాలి. అప్పుడు K1 లెస్ దాన్ L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఈక్వల్ టు
K2 ఫర్ ఎవ్రీ n అవుతుంది. ఆ L మైనస్ ఎప్సిలాన్ని డిలీట్ చేసేయండి, తీసేయండి, ఒమిట్ చేయండి. అప్పుడు K1 లెస్ దెన్ SN లెస్ దెన్ K2 అని వచ్చింది. అంటే సీక్వెన్స్ SN అనేది బౌండెడ్ అనమాట. సో ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఈజ్ కాన్వర్స్ ట్రూ. కాన్వర్స్ అంటే P ఒక స్టేట్మెంట్, Q ఇంకొక స్టేట్మెంట్ అయినప్పుడు P ఇంప్లస్ Qని ఒక స్టేట్మెంట్ అనుకున్నట్లయితే దానికి కాన్వర్స్ని Q ఇంప్లస్ P అని అంటాం. అంటే ఇక్కడ ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అన్నది కాన్వర్స్. అది ట్రూ అవుతుందా అన్నాడు. అది ట్రూ కాదు. ద కాన్వర్స్ ఆఫ్ దిస్ థియరం ఈజ్ నీడ్ నాట్ బి ఎ ట్రూ. అంటే ఏంటి? బౌండెడ్ అవుతుంది కానీ కన్వర్జెంట్ అవ్వదు. అలా చెప్తే మనం చెప్పిన దానికి సపోర్ట్గా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ అన్ కౌంటర్ ఎగ్జాంపుల్ టు సపోర్ట్ అవర్ స్టేట్మెంట్. లెట్ సీక్వెన్స్ SN అన్నది -1 హోల్ పవర్ ఆఫ్ n తీసుకోండి. ఇది బౌండెడ్ అవుతుంది కానీ కన్వర్జెంట్ అవ్వదు. ఎలా బౌండెడ్ అవుతుంది? n ప్లేస్లో 1, 2, 3, 4 అండ్ సో ఆన్ తీసుకుంటే అది -1 + 1 -1 + 1 వస్తుంది. అంటే టోటల్ సీక్వెన్స్ అంతా -1కి +1కి మధ్యలో ఉంటుంది. కాబట్టి అది బౌండెడ్. ఇది -1కి వెళ్తుందా +1కి వెళ్తుందా అప్రోచ్ అవుతుందా అన్నది తెలియదు కాబట్టి కన్వర్జెంట్ కాదు. సో ఈ రకంగా మనం ఒక ఎగ్జాంపుల్ని ప్రొడ్యూస్ చేసాం. సో కాన్వర్స్ అన్న థియరం మనం కాదు, కాన్వర్స్ అన్నది ట్రూ కాదని చెప్పాము. దాన్ని సపోర్ట్ చేస్తూ దాన్ని జస్టిఫై చేస్తూ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ థియరంలో మనం ఏం చేసాం? కన్వర్జెంట్ తీసుకున్నాము, బౌండెడ్ తీసుకున్నాం. ఆ రెండిట్లకి ఈ త్రూఅవుట్ ఈ సీక్వెన్సెస్లో కానీ నెక్స్ట్ ఇన్ఫైనైట్ సిరీస్ కానీ కన్వర్జెంట్ అన్నది కంపల్సరీగా వాడుతూ ఉంటాం. సో విల్ గో ఫర్ నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ శాండ్విచ్ థియరం. ఇక్కడ స్టేట్మెంట్ ఇంపార్టెంట్, ప్రూఫ్ ఇంపార్టెంట్. స్టేట్మెంట్ కూడా ఈక్వల్గా మనకి మార్కులు ఉంటాయి. అంటే స్టేట్మెంట్ రాస్తే మార్కులు ఉండకపోవడం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్కులు క్వశ్చన్ అనుకోండి, ఈ స్టేట్మెంట్కి 2, 3 మార్కులు ఇస్తారు, మిగతా ప్రూఫ్కి 7 మార్క్స్ ఇస్తారు. సో ఇక్కడ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. స్టేట్మెంట్లో 2 కండిషన్స్ ఉంటాయి. సీక్వెన్స్ SN, సీక్వెన్స్ UN, సీక్వెన్స్ TN అనేవి 3 సీక్వెన్స్లు. వాళ్ళు ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఎలాగా? SN లెస్ దాన్ ఈక్వల్ టు UN లెస్ దాన్ ఈక్వల్ టు TN ఫర్ ఎవ్రీ n బిలాంగ్స్ టు K. K అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ లిమిట్ ఆఫ్ SN ఈజ్ ఈక్వల్ టు L, లిమిట్ ఆఫ్ TN ఈజ్ ఈక్వల్ టు L. అంటే ఈ చివరన ఆ చివరనకి లిమిట్స్ ఒకటే అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఉండే సీక్వెన్స్ యొక్క లిమిట్ కూడా LA అని చెప్పాలి. అది దీని యొక్క స్టేట్మెంట్. స్టేట్మెంట్ కండిషన్స్ మళ్ళీ జాగ్రత్త చూడండి. SN లెస్ దాన్ ఈక్వల్ టు UN లెస్ దాన్ ఈక్వల్ టు TN ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు K. లిమిట్ ఆఫ్ SN ఈజ్ ఈక్వల్ టు L, లిమిట్ TN ఈజ్ ఈక్వల్ టు L. అయితే లిమిట్ UN ఈజ్ ఈక్వల్ టు NL నుంచి ప్రూవ్ చేయాలి. సో వాడికి ఏమి ఇచ్చాడు మనకి? లిమిట్ ఆఫ్ SN ఈజ్ ఈక్వల్ టు L అన్నాడు. డెఫినేషన్ రాశాడు. ఇందాక చెప్పిన డెఫినేషనే. ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఇస్ a పాజిటివ్ ఇంటిజర్ m1 such that modulus of SN minus L less than epsilon for every n greater than equal to m. ఇక్కడ ఏమైంది? 2 ఉన్నాయి కాబట్టి m1 అని తీసుకున్నాను, రెండో దానికి m2 అని తీసుకుంటారు సీక్వెన్స్ TNకి. మాడ్యులస్ ఆఫ్ TN మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ తీసుకుంటాం. సో ఇక్కడ రెండిటిలోని ఒకటి m1 ఒకటి m2 అనుకున్నాను. సేమ్ కన్వర్జెంట్ డెఫినేషన్ యూజ్ చేశాను. చేస్తున్నప్పుడు మాడ్యులస్ ఆఫ్ SN మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే ముందు థియరంలో చెప్పినట్టుగా L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ SN లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ TN మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ TN లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. సో ఇవన్నీ m1కి m2కి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలాగ K ఒకటి వచ్చింది, m1 ఒకటి వచ్చింది, m2 ఒకటి వచ్చింది. వీళ్ళన్నింటిలో ఏది మ్యాక్సిమం ఉందో దాన్ని m1 చూజ్ చేసుకోండి. అప్పుడు ఈ 3 కండిషన్స్ ట్రూ అయిపోతాయి ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు mకి.
ఇప్పుడు ఈ మూడిట్లను చూడండి. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్, ఎస్ఎన్ అన్నది లెస్ దెన్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఈక్వల్ టు టిఎన్, మరి టిఎన్ అనేది లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఈ ఎస్ఎన్ టిఎన్ రెండింటిని తొలగించండి. అప్పుడు దానికి ఏమొస్తుంది? ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ యూఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. అంటే మాడ్యులస్ ఆఫ్ యూఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంది ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎం. అంటే ఏమైంది? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఎం బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ యూఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఎవ్రీ ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎం. అంటే ఏంటది? కన్వర్జెంట్ డెఫినిషన్. ఏది కన్వర్జెంట్ అయింది? సీక్వెన్స్ యూఎన్ కన్వర్జెంట్ అయింది. సో దేర్ ఫోర్ సీక్వెన్స్ యూఎన్ ఈజ్ ఎ కన్వర్జెంట్. సో ఇది శాండ్విచ్ థియరం యొక్క స్టేట్మెంట్ ప్రూఫ్. నౌ విల్ గో ఫర్ అనదర్ ఇంపార్టెంట్ థియరం, కాషీస్ ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్. దీని కూడా స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంట్, అలాగే ప్రూఫ్ కూడా చాలా జాగ్రత్తగా వినండి. స్టేట్మెంట్ చూద్దాం. లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయితే లిమిట్ ఆఫ్ S1 ప్లస్ S2 అండ్ సో ఆన్ ప్లస్ Sn బై n ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవ్వాలి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇది S1 S2 అండ్ సో ఆన్ S టర్మ్ యొక్క అర్థమెటిక్ మీన్ ఇది. దాన్ని కాషియస్ ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్ అని అంటాం. ఇప్పుడు లిమిట్ ఆఫ్ Sn ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని ఇచ్చిందని తీసుకోండి. ఈ సీక్వెన్స్ Sn మీద డిఫైన్ అవుతూ ఇంకొక సీక్వెన్స్ Tn డిఫైన్ చేయండి. అంటే Tn ఈజ్ ఈక్వల్ టు Sn ప్లస్ మైనస్ ఎల్. అంటే Sn ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? Tn ప్లస్ ఎల్ అవుతుంది అనమాట. లిమిట్ Tn క్యాలిక్యులేట్ చేయండి. లిమిట్ Sn మైనస్ ఎల్ అంటే లిమిట్ Sn మైనస్ లిమిట్ ఎల్. ఎల్ కాన్స్టెంట్ కాబట్టి అది ఎల్ అవుతుంది. లిమిట్ ఆఫ్ Sn ఈజ్ ఈక్వల్ కాబట్టి ఎల్ ఉంది. ఎల్ మైనస్ ఎల్ అయిపోయింది, 0 అయిపోయింది. అంటే లిమిట్ ఆఫ్ Tn ఈజ్ ఈక్వల్ 0. మొదట్లో మనం చెప్పుకున్నాం లిమిట్ ఆఫ్ Sn ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే కన్వర్జెంట్ అని. సో లిమిట్ ఆఫ్ Tn ఈజ్ ఈక్వల్ 0 అయింది కాబట్టి సీక్వెన్స్ Tn ఏముంది? కన్వర్జెంట్ అయింది. కన్వర్జెంట్ అయితే బౌండెడ్ అని చెప్పుకున్నాం. సో సీక్వెన్స్ Tn కూడా బౌండెడ్. ఈ రెండు డెఫినేషన్ మనం తర్వాత ఈ థియరం మధ్యలో వాడతాం. ఇప్పుడు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో దాన్ని కన్సిడర్ చేయండి. S1 ప్లస్ S2 ప్లస్ S3 అండ్ సో ఆన్ ప్లస్ Sn బై n తీసుకోండి. S1 అంటే ఏంటి? T1 ప్లస్ ఎల్. S2 ఏంటి? T2 ప్లస్ ఎల్ అండ్ సో ఆన్ Tn ప్లస్ ఎల్ బై టోటల్గా n. అంటే T1 ప్లస్ T2 అండ్ సో ఆన్ Tn ఒక పార్ట్ చేసుకోండి. ఎల్ ప్లస్ అండ్ సో ఆన్ ఎల్ అనే n ఉన్నాయి. n ఎల్ బై n అంటే ఎల్ వస్తుంది. సో దీన్ని ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు రెండింటికి లిమిట్స్ తీసుకోండి. లిమిట్ ఆఫ్ S1 ప్లస్ S2 అండ్ సో ఆన్ ప్లస్ n బై n ఈజ్ ఈక్వల్ టు లిమిట్ T1 ప్లస్ T2 అండ్ సో ఆన్ Tn బై n ప్లస్ లిమిట్ ఆఫ్ L ఈజ్ ఈక్వల్ టు L కాబట్టి ఇది రాస్తాం. సో దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇది తర్వాత మనం వాడుకుంటాం. ఇప్పుడు మనం కన్వర్జెంట్ అంటే బౌండెడ్ అని తీసుకున్నాం. బౌండెడ్ డెఫినేషన్ తెలుసు, కన్వర్జెంట్ డెఫినేషన్ తెలుసు. బౌండెడ్ డెఫినేషన్ ఏంటంటే K1 లెస్ దాన్ Tn లెస్ దాన్ K2 అని రావాలి. లేదా ఒకే టర్మ్ ఉన్నట్లయితే మాడ్యులస్ ఆఫ్ Tn లెస్ దాన్ K ఫర్ ఎవ్రీ n అని రాసుకోవచ్చు. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు Tn అనేది కన్వర్జెంట్ టు 0 వాడుకున్నాం. ఇక్కడ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఈజ్ అ పాజిటివ్ ఇంటిజర్ m such that modulus of Tn minus 0 less than epsilon by 2 for every n greater than equal to m. అంటే మాడ్యులస్ ఆఫ్ Tn లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 అవుతుంది. ఎందువల్ల 0 ఉన్నా లేకపోయినా ఒకటే ఫర్ ఎవ్రీ n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు m. ఇప్పుడు ఏం చేయాలంటే T1 T2 అండ్ సో Tn బై n మాడ్యులస్ని క్యాన్సిల్ చేయండి. అంటే T1 నుంచి Tm వరకు, తర్వాత Tm ప్లస్ 1 నుంచి రిమైనింగ్ టోటల్ n మైనస్ 1 సపరేట్గా రాశాను. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ వై అంటే లెస్ దాన్ ఈక్వల్ మోడ్ x ప్లస్ మోడ్ వై కాబట్టి దీని అంతటిని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ T1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ T2 అండ్ సో మాడ్యులస్ ఆఫ్ Tm ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Tn ప్లస్ 1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Tm ప్లస్ 2 అండ్ సో ఆన్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Tn. ఇదంతా ఏంటి? లెస్ దాన్ ఈక్వల్ టు k ఇది రాసాం. ఈ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 రాసాం. ఇవి k టర్మ్స్, m టర్మ్స్, ఇది n మైనస్ 1 టర్మ్స్. ఇది ఎంత అవుతుంది? mk అవుతుంది. ఇది n మైనస్ m ఇంటూ ఎప్సిలాన్ బై 2 అవుతుంది. సో దిస్ ఈజ్
టోటల్గా బై ఎన్ అంటే ఎంకే బై ఎన్, ఇక్కడ ఎన్ బై ఎన్ అంటే 1 మైనస్ ఎం బై ఎన్ ఇంటూ ఎప్సిలాన్ బై 2, అది లెస్ దెన్ 1 కాబట్టి లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 రాశాను. ఇప్పుడు ఎం స్థానంలో ఎన్ ఎప్సిలాన్ బై 2 తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ ఇక్కడ ఎన్ క్యాన్సిల్ అయిపోయి ఎప్సిలాన్ బై 2 మిగిలిపోతుంది. అంటే మాడ్యులస్ ఆఫ్ T1 ప్లస్ T2 అండ్ సో Tn బై ఎన్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అంటే ఎప్సిలాన్. అంటే కన్వర్జెంట్ డెఫినేషన్ అన్నమాట. ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ the positive integer m such that modulus of Tn plus T2 and so on Tn by n minus 0 రాసినట్టు రాయిపోయిన ఒకటి అని రాయలేదు. లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఎవ్రీ n గ్రేటర్ దెన్ ఒకటి m అంటే లిమిట్ ఆఫ్ T1 plus T2 and so on Tn is equal to 0. ఆల్రెడీ ముందు దాంట్లో T1 plus T2 and so on అన్న దాంట్లో 1 వాడుకోండి. 1 వాడుకుంటే ఏమైంది, లిమిట్ ఆఫ్ S1 plus S2 and so on plus n by n is equal to 0 plus L అంటే L అయిపోయింది. అంటే ఈ విధంగా మనం ఈ కాషిస్ ఫస్ట్ థియరమ్ అండ్ లిమిట్స్ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ థియరం, ఈ కాషిస్ ఫస్ట్ థియరమ్ అండ్ లిమిట్స్ మీద బేస్ చేసుకుని ఇంకొక థియరం, అదేంటంటే సీక్వెన్స్ అన్ని టర్మ్స్ పాజిటివ్ ఉండాలి. ఇఫ్ సీక్వెన్స్ Sn is a sequence such that Sn greater than 0 for every n and limit of Sn is equal to 1, then limit S1, S2 and so on Sn whole power 1 by n is equal to L. అంటే ఇది జామెట్రిక్ మీన్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్ Sn. ఇక్కడ లిమిట్ ఆఫ్ Sn is equal కాబట్టి లాగ్ ఆఫ్ బోత్ సైడ్స్ తీసుకోండి, Sn is equal to log 1. సో అంటే ఎంత వస్తుంది, లిమిట్ ఆఫ్ లాగ్ Sn is equal to log n. దీనికి కాషిస్ ఫస్ట్ థియరమ్ అండ్ లిమిట్స్ వాడితే ఎంత వస్తుంది, లిమిట్ ఆఫ్ లాగ్ S1 ప్లస్ లాగ్ S2 అండ్ సో ఆన్ ప్లస్ లాగ్ Sn బై n అంటే లాగ్ L. ఇది లాగ్ M ప్లస్ లాగ్ n అంటే లాగ్ Mn కాబట్టి ఇది లాగ్ S1 ఇంటూ S2 ఇంటూ అండ్ సో ఆన్ Sn బై n ఇది కూడా లాగ్ L. n లాగ్ M అంటే లాగ్ M పవర్ n కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం, ఈ ఇంటూ 1 బై n ఉన్నది పైకి వెళ్ళిపోతుంది. లిమిట్ ఆఫ్ లాగ్ S1, S2 అండ్ సో ఆన్ Sn హోల్ పవర్ 1 బై n. ఈ లాగ్ తీసుకురండి, బోత్ సైడ్స్ యాంటీ లాగరిథం తీసుకోండి. లిమిట్ S1 ఇంటూ S2 ఇంటూ S2 అండ్ సో ఆన్ Sn హోల్ పవర్ ఆఫ్ 1 బై n ఈజ్ ఈక్వల్ టు L అవుతుంది. సో ఇవి టోటల్గా మనం 4 థియరమ్స్ని చెప్పుకోవడం జరిగింది. ఈ 4 థియరమ్స్ చాలా ఇంపార్టెంట్వి. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వినండి, ఒకసారి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ థియరం విన్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇది మీకు బాగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ అనాలిసిస్లు ఎప్పుడు వినేసి ఒప్పుకుంటే మీకు ప్రాబ్లమ్స్ అంత ఇదిగా రావు. పేపర్ మీద పెన్ పెట్టి ప్రాక్టీస్ చేయండి, బాగా వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.